జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటన పూర్తి చేసుకున్నారు. 3 రోజుల పిఠాపురంలో పర్యటించిన పవన్ హైదరాబాద్కు పయనమయ్యారు. తొలి రోజు పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. చేబ్రోల్లో ఆ రోజు మొదటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖరావుని పూరించారు. రెండో రోజు పురోహితిక అమ్మవారిని దత్తాత్రేయుణ్ణి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక నేతలతో పవన్ సమావేశమయ్యారు. మూడో రోజు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, రైల్వే కోడూరు శ్రీధర్లు జనసేన పార్టీలో చేరారు. వీరిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ ఈ నెల 8న కాకినాడ పర్యటన చేపట్టనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలవడానికి వచ్చే వారిలో కిరాయి ముక్కులు ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు సన్న బ్లేడ్లు తెస్తున్నారని, బ్లేడ్లతో తనను తన సెక్యూరిటీని కోస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రోటోకాల్ పాటించాలన్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. కడప జిల్లాలో రాజకీయాలు రోజురోజుకు శరవేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబడనున్నారు. మరోపక్క వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో నిలబడుతున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోపక్క రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు తన బల ప్రదర్శనను నిరూపించుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో టీడీపీ చివరి జాబితాలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వడంతో బత్యాల చెంగల్రాయుడు ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలందరూ ఆయనతో సమావేశం ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని ఆయనకు సూచనలు జారీ చేశారు. అందులో భాగంగా ఇవాళ రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు పెద్ద ఎత్తున కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు. జమ్మలమడుగులో రాజకీయాలు నిమిషానికోసారి మారిపోతున్నాయి. ఇటీవల పొత్తులో భాగంగా ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం టికెట్ ప్రకటించింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని, భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జమ్మలమడుగులో కూడా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఓవైపు రాజకీయ నాయకుల ప్రచారాలు, పర్యటనలు చేస్తుండగా మరోవైపు అభ్యర్థులపైన దృష్టి పెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన 22 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు 19 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. నిన్నటి వరకు టీడీపీలో ఉన్నట్టు అవనిగడ్డకు చెందిన మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. అదేవిధంగా పాలకొండకు చెందిన విజయకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. వీరు జనసేన తరపు నుంచి అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయోధ్య శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీస్ ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. విచారణలో ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. ఏపీలోని 175 స్థానాలకు గాను 58 సీట్లను పెండింగ్లో ఉంచింది అధిష్టానం. 25 లోక్సభ స్థానాలకు గాను 8 చోట్ల పెండింగ్ పెట్టి మిగతా స్థానాలు ప్రకటించింది. కడప నుంచి షర్మిల బరిలో దిగనుండగా రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖ పార్లమెంట్ బరిలో సినీ నిర్మాత సత్యరెడ్డి ఉన్నారు. ఈసారి ఎన్నికల పోటీకి తాను దూరంగా ఉంటామని రఘువీరారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. మోదీ హయాంలోనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు అకౌంట్లు ఎందుకన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంతో పాటు తెలంగాణలో మెట్రో సర్వీస్కు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైవేలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ నెల 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పంటలు పరిశీలించేందుకు ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నీటి ఎద్దడితో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు. కేసీఆర్ తన పర్యటనలో భాగంగా తొలుత కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్కూర్, చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తారు. అనంతరం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి పంటలు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో సమావేశం కానున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్టీ అన్ని విధాలా కడియం శ్రీహరికి అండగా ఉన్నా పార్టీ మారారని అన్నారు. వరంగల్ ప్రజలు కడియం శ్రీహరికి తగిన శాస్తి చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఎన్నో పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. కడియం శ్రీహరికి నిబద్ధత ఉంటే పార్టీకు మాత్రమే కాదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవన్నా ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారైనా. ఇక బీఆర్ఎస్ నేతలు కమిషన్లకు కక్కుర్తిపడి డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి జోషి చెప్పారు. కేసీఆర్కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందని, అందుకే పొలంబాట పట్టారని విమర్శించారు. మిషన్ భగీరథ కాదని కమిషన్ భగీరథని ఆయన ఎద్దేవా చేశారు. జగన్తో దోస్తీ పెట్టుకుని ప్రాజెక్టులను దారాదత్తం చేశారని విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండలం అప్పారావుపేట గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనుభవించిన కష్టాలు, ఇబ్బందులను ప్రస్తావించారు. 2014-19 కాలంలో బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు రోడ్లు వేయించి రైళ్లు కట్టించినవే తప్ప గత 5 ఏళ్లలో మంత్రి కొట్టు సత్యనారాయణ అప్పారావుపేట గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాబోతుందనే దురుద్దేశంతో ఇవాళ ఇవ్వాల్సిన పింఛన్లను జగన్ నిలుపుదల చేశారని ఆరోపించారు. పింఛన్ల నిలుపుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారులు విజ్ఞతతో ఆలోచించి పేదలకు ఇచ్చే పింఛన్లు వెంటనే పంపించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. నకిలీ ఇళ్ల పట్టాలిచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఖరిపై ప్రజలు అసంతృప్తిగా ఉండాలని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రజలకు హెచ్చరించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇక కొన్ని వేల నకిలీ పట్టాలు స్థానిక వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. స్వామినగర్లో ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం తెలిసిందన్నారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి దగ్గర ఉన్న పట్టాలను ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన కన్నబాబు ఇంతలా దిగజారడం దారుణమన్నారు. కాకినాడ రూరల్లో సుమారు 6,000 డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి ఓట్లను తొలగించకపోవడం దారుణమని, దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి ప్రభాకర్ రావు ఈరోజు హైదరాబాద్కు రానున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎస్ఐబి చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ ప్రభాకర్ రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనందప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందరావు బంధువుల నుంచి 1 కోటి సీజ్ చేశామని రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తాడిగడప మున్సిపాలిటీ జనసేన పార్టీ కార్యాలయాన్ని మచిలీపట్నం కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, పామరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా, పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల నుంచి కావలి ట్రంక్ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. అధికార పార్టీ వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు మాత్రం ప్రచారం జరగకుండా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు ఖండించాల్సింది పోయి మౌనం పాటించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కాదంటూ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తానన్నారు. కాకినాడ శంఖవరం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యనారాయణ ప్రభా రాజ సమక్షంలో వీరంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సీనియర్ టీడీపీ నాయకుడు పర్వత సురేష్ ఆధ్వర్యంలో సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ప్రజావేదిక జనసంద్రంగా మారింది. దళిత ఆత్మీయ సమావేశానికి 5,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అరచేతిలో స్వర్గం చూపే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత నియంతలా దళిత ద్రోహిగా మారారని సమావేశంలో నిప్పులు చెరిగారు. ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలో, నిత్యం అభివృద్ధి జపం చేసే చంద్రబాబు పాలన కావాలో కూడా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక తిరి వీరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైసీపీ నేత తోట నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజారాజ్యం పార్టీని ఓడించానని, ఇప్పుడు 2024లో టీడీపీ తరఫున పోటీ చేసి మళ్లీ నేనే ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ థ్యాంక్స్ స్లిప్ అయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మండపేట పట్టణంలో బీసీల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు హాజరయ్యారు. హ్యాట్రిక్ విజయం మీకే అంకితం చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రకటించారు. మండపేట నుంచి తనని, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని కోరారు. స్థానిక వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని, ఆలోచించి ఓటు వేసి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 5 రోజులుగా జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం యాగశాలలో పూర్ణాహుతి పూజ నిర్వహించారు. ధర్మకుండంలో త్రిశూల యాత్రను అర్చకులు వేద మంత్రాలతో గావించారు. రాత్రి ఏకాంత సేవతో శివ కళ్యాణ మహోత్సవాలు ముగిస్తాయని అర్చక స్వాములు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని పలు కాలనీలు నీట మునిగాయి. నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వద్ద కట్ట తెగిపోవడంతో కెనాల్ను ఆనుకుని ఉన్న కాలనీలోకి ఆ నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున ఇళ్లలోకి నీరు రావడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కెనాల్ ఆయకట్టు దిగువ ప్రాంతంలో నిరుపేద కుటుంబీకులు ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దాని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు చేరడంతో కాలనీ వాసులు కూడా ఆందోళనకు గురయ్యారు. తెల్లారాక అందరూ తిరిగొచ్చి నీట మునిగిన ఇళ్లను చూసి లబోదిబోమన్నారు. ఇళ్లలోని నీటిని తోడేసుకుంటూ బురదను శుభ్రం చేసుకుంటూ విలపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సూర్య ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా వడగాల్పులు వీస్తున్నాయి. పెన్షన్ల పంపిణీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సచివాలయ వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. వాలంటీర్లు లేకపోతే జగన్ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసేట్టు కనిపించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఐటీ శాఖ డిమాండ్ నోటీస్ ఇవ్వడం దుర్మార్గం. మోడీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్తో సహా రాజకీయ ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలు దెబ్బతీసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేస్తోందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా పరిణమించిన బీజేపీని ఓడించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై దళితులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమను హుజురాబాద్లో ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపణ చేశారు. విషయం తెలుసుకున్న ఈటెల రాజేందర్ అనుచరులు ఉప్పల్లోని బీజేపీ నాయకుల ప్రెస్ క్లబ్లో దాడి చేశారు. కుర్చీలు, ఎలక్ట్రానిక్ మీడియా లోగోలు ధ్వంసం చేశారు. వీడియో రికార్డ్ చేస్తున్న ప్రైమ్ 9 విలేకరిపై దాడి చేశారు. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులు ప్రెస్ క్లబ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగువాసి సుబ్రహ్మణ్యంను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి బత్తుల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థిగా బత్యాల చెంగల్రాయుడును ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట పాత బస్టాండ్ నుంచి మున్నూరు ఎల్లమ్మ దేవస్థానం వరకు కూడా భారీ నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ఆయన అనుచరులు సుగువాసి వద్ద బత్యాల ముద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు జగన్పై ఫైర్ అయ్యారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని నీచపు రాజకీయాలు జగన్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత తల్లిని, చెల్లిని తరిమేసి సొంత బాబాయిని చంపేశారని, తన స్వలాభం కోసం అవ్వాతాతల పెన్షన్లను ఆపేస్తున్నారన్నారు. చంద్రబాబు పెన్షన్ ఇవ్వని లేఖలు రాస్తే దానిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. అవ్వాతాతలను చంపేయాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంపై కమిషనర్ బాపిరాజు హాట్ కామెంట్స్ చేశారు. వార్డు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను పరిశీలిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్విపి బాపిరాజు తెలిపారు. నగరపాలక సంస్థలో 823 మంది వాలంటీర్ పోస్టులు ఉండగా అందులో 10 నుంచి 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయని, రాజీనామాలన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు, కందుల దుర్గేష్ కలిసి పట్టణ మెయిన్ రోడ్లో ఉన్న షాపుల వద్దకు వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అసెంబ్లీ ఓటు గ్లాస్ గుర్తుకు, మరో ఓటు ఎంపీ స్థానానికి కమలం గుర్తుకు ఓటు వేయమని కోరారు. పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో 36 గంటల రైతు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా నీళ్లు లేక ఎండిపోంది లేదని, గత ఏడాది అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే నిబంధనలు పక్కన పెట్టి ఎకరానికి 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్ నగరాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్ల టీం తిరుమలగిరి విలేజ్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ సరైన రికార్డులు, నంబర్ ప్లేట్లు లేని 23 బైక్లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా, బెదిరించేందుకు ప్రయత్నించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్పై కాల్పులు జరిపిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటపై తూట సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ పాత్రికేయులు పాసం యాదగిరితో కలిసి దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. భావ ప్రకటన, పాలకుల అణిచివేత, గాయపడ్డ పాట అనే అంశంపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. హైదరాబాద్లో భూ వివాదంలో అరెస్టు చేసేందుకు ఏపీలో టీడీపీ నేత శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులను నోటీస్ ఇమ్మని శివానందరెడ్డి కోరారు. పోలీసులు నోటీస్ తయారు చేస్తుండగా వేగంగా కారు ఎక్కి వెళ్లిపోతున్న శివానందరెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నమూ చేశారు. కానీ దొరకకుండా తప్పించుకుని వెళ్లిపోయారు. శివానందరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి కళావతమ్మ కన్నుమూశారు. అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జనసేన అధ్యక్షుడు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి మాతృమూర్తి శ్రీమతి కళావతమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి కళావతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీ అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ లేఖ రాశారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా పడింది. తాండవ జలాశయం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. గోల్కొండ మండలం సాలిక మల్లవరం పంచాయతీ శివారు ప్రాంతం పోగచెట్లపాలెంకు చెందిన గరగల అప్పారావు అనే వ్యక్తి గల్లంతు అయినట్టు తెలుస్తోంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు విధ్వంసానికి దిగారు. అభివృద్ధి పనులు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడం లేదంటూ అకౌంటెంట్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మొత్తం 12 మంది కాంట్రాక్టర్లకు 2 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంట్రాక్టర్లు అకౌంటెంట్ కార్యాలయంలోకి చొరబడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు బిల్లులు చెల్లిస్తామంటూ కాలయాపన చేసిన అధికారులు తీరా ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ ఉందంటూ పొంతనలేని సమాధానం చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ బిల్లులు అప్డేట్ చేస్తుంటే కేవలం హిందూపురం మున్సిపాలిటీలోని ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు కాంట్రాక్టర్లు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే బిల్లులు ఆలస్యమయ్యాయని మున్సిపల్ అధికారి వివరణ ఇచ్చారు. ఫర్నిచర్ ధ్వంసం చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవర్పల్లిలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టాటానగర్లోని పరుపుల గోదాంలో విద్యుత్ ఘాతుకానికి మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని గోదాం యాజమాన్యం తెలిపింది. అలాగే గోదాంకి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించినట్లు సమాచారం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బెస్తగూడెం గ్రామ శివారులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అనంతపురం జిల్లాలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి బస్టాప్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పట్టుకోగా వారి వద్ద నుంచి దాదాపు 1,30,00,000 నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవని, అయితే ఈ నగదును ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పడం లేదని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని పట్టుబడిన 3 తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ శివారులోని నార్సింగ్లో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైన కత్తితో దాడి చేశారు. నార్సింగి పరిధిలోని నెమలినగర్కు చెందిన ఓ యువతి తన ఇంటికి సమీపంలో దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేష్, అతని గ్యాంగ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. హోలీ రోజు దొరకలేదని ఆమెపై నీళ్లు పోశారు. పోకిరీల అసభ్య ప్రవర్తనతో భయపడిపోయిన సదరు యువతి వాళ్ళ నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. దుకాణానికి వెళ్లిన యువతి ఏడుస్తూ ఇంటికి రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడిగారు. పోకిరీల విషయాన్ని యువతి తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆ పోకిరీల దగ్గరకు వెళ్లి యువతి తండ్రి నిలదీశాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన సురేష్, అతడి స్నేహితుడు ప్రవీణ్ యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డొచ్చిన తల్లిపైన కత్తితో దాడి చేశాడు. పోకిరీల నుంచి బయటపడ్డ యువతి తల్లిదండ్రులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సురేష్, ప్రవీణ్తో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు.